शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। नैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं कमत्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतत्मजः बलावनसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तत्प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां सशीतजटाजुकुटकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकृन्नत्वा नत्वा गजविवसतां सन्निधदते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। కిష్కింధాకాండము 34వ సర్గము. లక్ష్మణస్వామి సుగ్రీవుని మందలించుట. తమ ప్రతిహతం క్రుద్ధం ప్రవిష్టం పురుషర్షభం సుగ్రీవో లక్ష్మణం దృష్ట్వా బభూవ వ్యధితేంద్రియః. ఎదిరింప సఖ్యముగానివాడు నరశ్రేష్ఠుడు అయిన లక్ష్మణుడు క్రుద్ధుడై తన మందిరమున ప్రవేశించినంతనే చూచి సుగ్రీవుడు నిశ్చేష్టుడయ్యను. క్రుద్ధం నిస్వసమానం తం ప్రదీప్తమివ తేజస భ్రాతుర్వ్యసన సంతప్తం దృష్ట్వా దశరథాత్మజం ఉత్పపాత హరిశ్రేష్ఠో హిత్వా సౌవర్ణమాసనం మహాన్ మహేంద్రస్య యథా స్వలంకృత ఇవధ్వజః. మహా తేజస్వి అయిన లక్ష్మణుడు శోకమున మునిగి ఉన్న తన అన్న కొరకై తపించుచు క్రుద్ధుడై నెట్టూర్పులు విడచుచుండెను. అట్టి సౌమిత్రుని చూచి సుగ్రీవుడు కంగారుతో బంగారు సింహాసనం నుండి ఒక్క ఉదుటిన ఎగిరిపడెను. అప్పుడతడు అలంకృత అయ్యున్న గొప్ప ఇంద్రధ్వజము ఆకాశం నుండి జారిపడినట్లు ఒప్పారెను. ఉత్పతంతం అనూత్పేతు రుమా ప్రభృతయ స్త్రియః సుగ్రీవం గగనే పూర్ణచంద్రం తారాగణ ఇవ. సుగ్రీవుడు అట్లు ఎగిరిపడగానే రుమా మొదలగు స్త్రీలు ఆకాశమున పూర్ణచంద్రుడు ఉదయంపగానే తారకలవలే అతనిని అనుసరించి లేచి నిలబడిరి. సంరక్త నయనః శ్రీమాన్ విచచాల కృతాంజలి బభూవా వస్థితస్తత్ర కల్పవృక్షో మహానివ. అలంకృతుడై ఉన్న సుగ్రీవుని యొక్క కన్నులు మత్తుచే ఎర్రబారి ఉండెను. అతడు దోసిలి యొగ్గి తడబడుచున్నవాడై లక్ష్మణుని సమీపించి నిలబడెను. అప్పుడు సౌమిత్రి స్థిరముగా కల్పవృక్షము వలె ఒప్పుచుండెను. రుమా ద్వితీయం సుగ్రీవం నారీ మధ్య గతం స్థితం అబ్రవీల్ లక్ష్మణ క్రుద్ధః సతారం శశినం యథా. నక్షత్రముల నడుమ చంద్రుని వలె స్త్రీల మధ్య రుమతో కూడి ఉన్న సుగ్రీవునితో క్రుద్ధుడై ఉన్న లక్ష్మణుడు ఇట్లనెను. సత్వాభిజన సంపన్నః సానుక్రోశో జితేంద్రియః కృతజ్ఞః సత్యవాదీ చ రాజాలోకే మహీయతే. యస్తు రాజా స్థితో ధర్మే మిత్రాణాం ఉపకారిణాం మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే కో నృశంసతర స్తతః. సుగ్రీవ, ధైర్యశాలియు ఉత్తమ వంశమున జన్మించిన వాడును మెత్తని స్వభావము గలవాడును ఇంద్రియ నిగ్రహము గలవాడును సత్యవచనుడును అయిన రాజే లోకమున గౌరవాదరములకు అర్హుడగును. అధర్మపరుడు ఉపకారము చేసిన మిత్రులకు మాట ఇచ్చి తప్పినవాడు అయిన రాజు మిక్కిలి క్రూరాత్ముడుగా పరిగణింపబడును.
శతం అశ్వాన్ ఋతే హంతి సహస్రం తు గవాన్ ఋతే ఆత్మానం స్వజనం హంతి పురుషః పురుషాన్ ఋతే. అశ్వ విషయమున బొంకినవాడు అనగా గుర్రమును దానమిత్తునని పలికి మాట తప్పినవాడు 100 అశ్వములను చంపిన పాపమును మూటగొట్టుకొనును. అట్లే గోమాత విషయమున అసత్యమునకు పాల్పడిన వారిని 1000 గోవులను చంపిన పాపము చుట్టుకొనును. ఆ విధముగా తోడి మానవునకు వాగ్దానము చేసి తప్పినవాడు తనను తన బంధువులను చంపిన వానితో సమానుడు. అతనికి దుర్గతులు తప్పవు. ఇక పురుషోత్తముడైన శ్రీరామచంద్రునికి ఇచ్చిన వాగ్దానమును భంగమునర్చిన వాడు సకల ప్రాణులను హతమనర్చిన మహాపాపాత్మునితో తుల్యుడు. అతడు రౌరవాది నరకయాత్రను అనుభవింపక తప్పదు. పూర్వం కృతార్థో మిత్రాణం న తత్ ప్రతికరోతి యః కృతజ్ఞః సర్వభూతానాం సవద్యః ప్లవగేశ్వర. గీతోయం బ్రహ్మణా శ్లోకః సర్వలోక నమస్కృతః దృష్ట్వా కృతఘ్నం క్రుద్ధేన తం నిబోధ ప్లవంగమ. బ్రహ్మజ్ఞే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భిః కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. ఓ వానరరాజా, మిత్రుల వలన ఉపకారమును పొంది అనగా తన కార్యమును గట్టెక్కించుకొని తిరిగి వారికి ప్రత్యుపకారము చేయనివాడు కృతజ్ఞుడు. అతడు వధార్హుడు. అంతేకాదు సకల జనుల ముందును అతడు మృతప్రాయుడు. చేసిన మేలును మరిచిన వారిని చూచి బ్రహ్మదేవుడు క్రుద్ధుడై ఈ శ్లోకమును ప్రకటించెను. దీనిని సమస్త లోకములను ఆదరించినవి. దానిని నీవు తెలుసుకొనుము. బ్రహ్మహత్యకు పాల్పడిన వానికిని, మద్యపానము చేసిన వానికిని, దొంగకును, వ్రతభంగమర్చిన వానికిని ప్రాయశ్చిత్తము ద్వారా ఆ పాపముల నుండి విముక్తి కలుగునని సత్పురుషులు పేర్కొనిది. కానీ కృతజ్ఞుని పాపములకు మాత్రము ఏ విధముగాను విముక్తి కలుగదని తెలిపిరి. అనార్యస్త్వం కృతజ్ఞశ్చ మిథ్యావాదీ చ వానర. పూర్వం కృతార్థో రామస్య నతత్ ప్రతికరోషియత్ నను నామ కృతార్థేన త్వయా రామస్య వానర సీతాయా మార్గణే యత్నః కర్తవ్యః కృతమిచ్చత. ఓ వానర, నీవు నీచుడవు, పైగా కృతజ్ఞుడవు, మీదు మిక్కిలి అసత్యవాదివి. శ్రీరాముని సహాయంతో ముందుగా నీ పనిని నెరవేర్చుకొంటివి. ఇంతవరకును దానికి ప్రత్యుపకారమును గురించి తలంపవైతివి. నీ కోరిక నెరవేరినది. ఆ ప్రభువునకు ప్రత్యుపకారము చేయవలైనను తలంపుతో వెంటనే సీతాన్వేషణ కార్యమునకు పూనుకొనవలెను గదా. సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవః నత్వాం రామో విజానీతే సర్పం మండూకరావినం. ఓ సుగ్రీవ, నీవు తప్పుడు ప్రమాణమును చేసిన వాడవు. అందువలననే ఆ ప్రమాణమునకు కట్టుబడక తుచ్చమైన భోగములలో పడితివి. నీవు కప్పవలే ధ్వని చేయనట్టి పాము అని శ్రీరాముడు తలంపలేదు. సర్పము కప్పను నోట గడిచినప్పుడు ఆ మండూకము బెకబెక అని అరుచును. ఆ ధ్వనిని విని దూరమున ఉన్నవారు అక్కడ ఉన్నది కప్పయే అని భావింతురు, కానీ వాస్తవంగా అది పాము. అట్లే నీవును మేకవన్నె పులివి. నీ మాటలు వేరు, నీ స్వరూపము వేరు. మహాభాగేన రామేణ పాపః కరుణవేదిన హరీనాం ప్రాపితో రాజ్యం త్వం దురాత్మ మహాత్మన. ఓ సుగ్రీవ, నీవు దురాత్ముడవు, మహాపాపివి. అయినను మహాత్ముడు, సకల సద్గుణ సంపన్నుడు, దయార్ద్ర హృదయుడు అయిన శ్రీరాముని అనుగ్రహము వలననే నీకు ఈ వానర రాజ్యము దక్కినదు సుమా. కృతం చేన్నాభిజానీషే రామస్య క్లిష్టకర్మణః సద్యస్త్వం నిశితైర్బాణైః హతో ద్రక్ష్యసి వాలినం నచ సంకుచితః పంధాయేన వాలి హతో గతః సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగాః. శ్రీరాముడు ఎంతటి కార్యములనైనను అవలీలగా చేయగలడు. ఆ స్వామి చేసిన మేలును నీవు విస్మరించినచో నేడే ఆ ప్రభువు యొక్క వాడి బాణములకు ఆహుతి అయి నీ అన్నను దర్శింపగలవు. సుగ్రీవ, వాలి వెళ్ళిన మార్గము ఇంకనూ మోయబడలేదు. నీ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండుము. లేనిచో నీకు నీ అన్న వెళ్ళిన దారియే దిక్కు. నా నోనమిక్ష్వాకు వరస్య కార్ముక చ్యుతాన్ శరాన్ పశ్యసి వజ్ర సన్నిభాన్ తతః సుఖం నామ నిషేవసే సుఖీ నా రామకార్యం మనసాప్యవేక్షసే. ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క ధనుస్సు నుండి ప్రయోగింపబడిన వజ్ర సమానములైన బాణముల తీవ్రతను ఇంతవరకును నీవు రుచి చూచి ఉండలేదు. నీవు అనుభవించుచున్న ఈ సుఖములు శాశ్వతమని తలంచుచున్నావు. అందువలననే నీవు శ్రీరాముని కార్యమును మనస్సులో కూడా గుర్తుపెట్టుకున్నట్లు లేదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే 34 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 34వ సర్గము.